నాకు మంత్లీ ఇన్‌కమ్ నాకు అవసరం అనమాట చాలా. హ్మ్. సో, తెలిసిందే గదా! ఈ అవును. ఇండస్ట్రీ అంటే అవును. లైక్ మంత్లీ చెప్పలేము. అవును. అండ్ ఎంతవరకు సక్సెస్ వస్తదో, ఫెయిల్యూర్ వస్తదో చెప్పలేము. అవును. సో, అవును. నాకు ఆ రిస్క్ తీసుకోవడం ఇష్టం లేదు. ఆల్రెడీ రిస్క్‌లో ఉన్నా నేను. హ్మ్. కెరియర్ రిస్క్ పెట్టే బిగ్ బాస్ హౌస్‌లోకెళ్ళినా అవును. 6 మంత్స్ గ్యాప్ వచ్చింది కానీ హ్మ్. ఎళ్తా. సాఫ్ట్‌వేర్‌లోకైతే పక్కా వెళ్తా. అగ్ని పరీక్ష గురించి మాట్లాడుకుందాం. హ్మ్. ఏదో మనకి నీకు రాదని తెలిసి అప్లై చేసావా? లేదు నేను ఇది కొడతానని అప్లై చేసావా? లేదు నాకు తెలుసు. ఎట్లైనా సరే నేను బిగ్ బాస్ హౌస్‌లోకెళ్తాను అని నాకనిపిచ్చింది. నేను లాస్ట్ ఇయర్ నుంచి మేనిఫెస్ట్ చేస్తున్నా. మేలో రాసుకున్నాను జర్నల్‌లో దిస్ ఇయర్ ఐల్ బి గోయింగ్ టు బిగ్ బాస్ హౌస్ అని చెప్పి ఎళ్తాను అని చెప్పి మేనిఫెస్ట్ మేలో. హ్మ్. సో, మేలో కట్ చేస్తే జూన్‌లో నాకు కాల్. కామనర్స్‌కి ఓపెన్ అని చెప్పారనమాట. హ్మ్. హ్మ్. సో, కామనర్స్‌కి ఓపెన్ అనగానే అప్లికేషన్ పెట్టాను. సో, సెలెక్ట్ అవుతానని అనిపిచ్చింది నాకెక్కడో దగ్గర. ఐ నో హ్మ్. హ్మ్. లైక్ ఎంతోమంది లైక్ ఓపెన్‌గా వెళ్లరు కదా! అమ్మాయిలు మోస్ట్‌లీ కొంచెం వెళ్లరు గదా! హ్మ్. సో, హ్మ్. నాకు తెలుసు ఎళ్తాను అని జెప్పి. హ్మ్. వెళ్ళాను అట్లానే అగ్ని పరీక్షకి. ఇలా ఐ నో నాకు తెలుసు అనే హ్మ్. వర్డ్స్‌ని నువ్వు మాట్లాడుతుంటే హ్మ్. నాకు 'బిగ్ బాస్' స్టార్టింగ్ లాంచ్ ఎపిసోడ్‌లో హ్మ్. నిన్ను లాస్ట్‌లోనే ఇప్పుడు సెలెక్ట్ చేస్తున్నప్పుడు ఫోర్త్. ఫోర్త్‌లో సెలెక్ట్ చేస్తున్నప్పుడు నిన్ను ఈళ్ళు తీసుకొనెళ్తున్నారు అంటే మెంటర్స్ తీసుకొనెళ్తున్నారు లోపలికి అని చెప్పినప్పుడు నువ్వు ఇదే డైలాగ్ కొట్టావన్నమాట. ఈళ్ళు తీశారా, ఆళ్ళు తీశారా అనేది కాదు. నాకు తెలుసు నేను ఎళ్తానని లోపలికి. పక్కా. ఇది అయితే జనాల ఓట్ల వల్ల